Friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python logical operator. What is logical operator in Python? Yeah, it is used to combine conditional operator. ఇక్కడ ఏంటంటే కండిషనల్ బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలానే మనకి పైథాన్ లో లిస్ట్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి డిస్ప్లే అయిన ఫస్ట్ వన్ వచ్చేసరికి లాజికల్ అండ్ ఆపరేటర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లాజికల్ ఆర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి లాజికల్ నాట్. ఇక బ్రాకెట్స్ లో చూడండి ఫ్రెండ్స్, అండ్ ఆర్ నాట్ ఇచ్చాం కదా. ఇక మనకు పైథాన్ లో అండ్ ఆర్ నాట్ అనేవి కీవర్డ్స్ ఫ్రెండ్స్, రిజర్వ్ వర్డ్స్ లోయర్ కేస్ లో ఉంటాయి ఫ్రెండ్స్. అలానే మన ఫస్ట్ వన్ ఏంది లాజికల్ అండ్ గురించి మాట్లాడుకున్నాం. దానికంటే ముందు లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే టేక్ ఏ న్యూ ఫైల్. న్యూ ఫైల్ వచ్చింది కదా. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ లాజికల్. మనకి ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు మన ఫస్ట్ వన్ ఏంది లాజికల్ ఎండ్ కదా ఫ్రెండ్స్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఫ్రెండ్స్ ఇఫ్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇక్కడ ఏంటంటే టూ కండిషన్ అనేవి మనకి ట్రూ అవ్వాలి, లేదంటే ఎల్స్ ఏంది మనకి రిటర్న్ ఫాల్స్ వస్తుంది. మీకు ఈజీగా చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐఎమ్ టేకింగ్ x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20 and z ఈక్వల్ టు 30 if x greater than y and y greater than z. ఇక్కడ కోలన్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ హిట్ చేయండి ఎంటర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ బ్రాకెట్స్ డబుల్ కొటేషన్స్ లో x is the largest number, or else హిట్ చేయండి ఫ్రెండ్స్. ప్రింట్ x is the smallest number. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే లాజికల్ ఎండ్ అనేది టూ కండిషన్స్ ని కంపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏది మనకి టూ కండిషన్ అనేవి ట్రూ అయితే మనకి ట్రూ వస్తుంది, అదే టూ కండిషన్స్ అనేవి మనకి ఫాల్స్ వస్తే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. రన్ చేయండి. ఓకే, x ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, x ఈక్వల్ టు 10 తీసుకున్నాం, ఇక్కడ y ఈక్వల్ టు 20 అండ్ z ఈక్వల్ టు 30 తీసుకున్నాం. ఈ యొక్క x లో ఉన్న వాల్యూ ఎంత 10. ఈ 10 అనేది 20 అండ్ 30 కంటే చిన్నది కాబట్టి మనకి ఏమొచ్చింది x ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ అని మనకి ప్రింట్ అయింది. అలానే మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్, లాజికల్ ఆర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఎనీ కండిషన్, టూ కండిషన్స్ లో ఒక కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవుతే మనకి ట్రూ అని వస్తుంది, లేదంటే ఎల్స్ ఆర్ ఫాల్స్ వస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐఎమ్ టేకింగ్ x ఈక్వల్ టు 50 అండ్ y ఈక్వల్ టు 70 అండ్ z ఈక్వల్ టు 20. ఇప్పుడు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే ఇఫ్ x గ్రేటర్ దెన్ y ఆర్ x గ్రేటర్ దెన్ z కోలన్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే x ఈస్ అట్లీస్ట్ లార్జర్ దెన్ 1 నెంబర్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ x ఈస్ అట్లీస్ట్ larger than 1 number. Friends, and next enter చేయండి. else enter print x is smallest number. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం టూ కండిషన్స్ ని మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ టూ కండిషన్స్ లో మనకి ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయినా మనకు ట్రూ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 50 అండ్ y ఈక్వల్ టు 70 తీసుకున్నాం అండ్ z ఈక్వల్ టు 20 తీసుకున్నాం. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందో మనం చూద్దాం ఫ్రెండ్స్.
సేవ్ చేయండి అండ్ అలానే రన్. చూడండి, ఎక్స్ ఈస్ అట్లీస్ట్ లార్జర్ దెన్ 1 నెంబర్. అంటే ఇక్కడ ఏంది, ఎక్స్ ఏంది మనకి 50 ఉంది, వై ఈక్వల్ టు 70 ఉంది అండ్ జెడ్ ఈక్వల్ టు 20 కదా. 20 కంటే 50 అనేది పెద్దది కదా ఫ్రెండ్స్. అందుకే మన ఏంది, ఎక్స్ ఈస్ అట్లీస్ట్ లార్జర్ దెన్ 1 నెంబర్. 20 కంటే 50 పెద్దది కదా, అందుకని 2 కండిషన్ సాటిస్ఫై చేసుకొని మనకి ట్రూ వాల్యూ అనేది ఒకటి ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంది, మూవ్ అంటూ థర్డ్ వన్ వచ్చేసరికి లాజికల్ నాట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఫాల్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐఎమ్ టేకింగ్ x equal to 10, y equal to 20 and z equal to 30. If not ఇచ్చి ఇక్కడ మనం ఇక్కడ ఏం రాద్దామంటే x greater than y or x greater than z కోలన్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎంటర్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రింట్ x is not a largest number. ఎంటర్ చేయండి. else కోలన్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్రింట్ x is not the smallest number. ఇక్కడ చూడండి, x is not a smallest number. సేవ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం రన్ చేద్దాం. మనకేమొచ్చింది చూడండి, x is not a largest number. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, x ఈక్వల్ టు 10. ఇక్కడ 10 అనేది ఏంది, చిన్న నెంబర్ కదా ఫ్రెండ్స్. టు కంపేర్ విత్ y ఈక్వల్ టు 20 అండ్ z ఈక్వల్ టు 30. ఇక్కడ ఏంటంటే ఇఫ్ నాట్, ఇక్కడ నాట్ తీసుకున్నాం కదా, ఇక్కడ x గ్రేటర్ దెన్ y ఆర్ x గ్రేటర్ దెన్ z అని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే నాట్ మనం యూజ్ చేసుకున్నాం కదా ఈ కీవర్డ్ ని. అలానే ఇక నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.